వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. డేటా సెంటర్ భూమిలో 90% కొండ రిజర్వేర్ అడవి పరిధిలో ఉన్నప్పటికీ అంటే నోటిఫైడ్ రిజర్వేర్ ఫారెస్ట్లో ఉందనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదిక చూస్తే ఎలా అనుమతులు ఇచ్చారన్న ప్రశ్న ఉదయిస్తుందని భీమిలిలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. ఈ కాపీని కూడా మేము రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణునాథ్ గారు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఏదైతే గూగుల్ డేటాలో ప్రభుత్వం కేటాయించిన తూర్లవాడలో 239 ఎకరాలు దాంట్లో ఫారెస్ట్ భూమి ఉంది. అంటే ఈవేళ ఫారెస్ట్ భూమిని ఎలాగా క్లియరెన్స్ ఇచ్చిందో అర్థం కావట్లేదు ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్. మరి ఈవేళ ఇది కేటగిరీ ఏలోకి వస్తుంది, అంటే కేంద్రం క్లియరెన్స్ ఇవ్వాలి. అదే కేటగిరీ బి అయితే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, B1లో పెట్టేసి పబ్లిక్ హీరింగ్ లేకుండా కేటగిరీ వీళ్ళు ఇష్టమన్నట్టు వెంటనే ఇంప్లిమెంట్ చేసి క్లియరెన్స్ ఇచ్చేశారు. అంటే దీంట్లో చాలా కుట్రలు జరిగాయని చెప్పి తెలుగు శక్తి ఆరోపిస్తుంది. మరి ఇటీవల విశాఖపట్నంలో మధుర సదస్సులో ఇప్పుడు బివి రామ్ చెప్పిన ఇంకోటి చెప్పినా కాదు, ఒక సాక్షాత్ రిటైర్డ్ డీజీ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు కేవలం 500 ఉద్యోగాలు వస్తాయి మాత్రం చెప్పారు. మరి ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు అని చెప్పింది. ఏది నిజం? మీరు చెప్పింది నిజమా, ఆయన చెప్పింది నిజం? ప్రజల్లో ఒక భయం కలుగుతుంది. మరి ఈవేళ కొన్ని వేల కోట్లు మీరు రాయితీలు ఇచ్చారు, 27 కోట్లు రాయితీలు ఇచ్చారు. కేవలం 500 ఉద్యోగాలు ఇదేనా రాయితీ అడుగుతున్నాను. ఈవేళ 99 పైసలు ప్రపంచం ఎక్కడా లేదు. అంటే కారు చౌకగా భూమి విశాఖపట్నంలో దొరుకుతుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం అంటున్నారు. సరే, మేము స్వాగతిస్తాం. 99 పైసలకి ఉద్యోగాల కోసం మీరు ఇచ్చారు, లోకేష్ గారు ముందు చూపుతో యువత కోసం ఇచ్చారంటే మేము స్వాగతిస్తాం. కానీ ఎకరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పమని చెప్పి లోకేష్ గారు అడుగుతున్నాం. రేపు 17వ తారీఖుని విశాఖపట్నంలో మీరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. కేవలం తెలుగు జాతి బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి సంకల్పంతో చేస్తాం తప్ప ఈరోజు మేము ఎవరినో మబ్బి పెట్టడం మేము చేయట్లేదు. మరి ఈవేళ లోకేష్ గారు అలాగే వారితో మీరు చేసిన ఒప్పందం కూడా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు అన్ని రాయితీలు ఇచ్చారంటే మా ప్రాంతానికి ఏం లాభం వచ్చిందో మాకు తెలియాలి. మరి చాలామంది అడుగుతున్నారు, రామ్ నువ్వు తెలుగుదేశం పార్టీ ఇవే కదా, నువ్వేంటి వెళ్ళండి. నేను ఏనాడు తెలుగు శక్తి ఏ పార్టీకి కొమ్ము కాయలేదు. తెలుగు శక్తి ప్రజలకు కొమ్ము కాసింది తప్ప పార్టీకి కొమ్ము కాయలేదు. అన్యాయం చేస్తే నాడు ఎదిరించాను, నేడు ఎదిరిస్తున్నాను. సో రామ్ ఎప్పుడూ భయపడలేదు. ఎదిరించడం లేకపోతే బెదిరించడం రాజ్యం ఇవాళ. ఎందుకంటే ఈ ప్రభుత్వం నాపైన దాడి జరిగితేనే స్పందించిన గుడ్డి ప్రభుత్వం, గుడ్డి పార్టీ మనం చేస్తాను. అందులో తెలుగుదేశం పార్టీ ఒకటే పిలిపిస్తున్నారు, కార్యకర్తలు కూడా కష్టపడే వాళ్ళకి గుర్తింపు లేదు. అలా వేళ కేవలం మిమ్మల్ని డమ్మీ చేసి వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఇది అహంభావానికి ఆత్మగౌరవ యుద్ధం. మరి నాటి ఇంటి ఏం చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు చెప్పారు. మరి ఇవాళ ఈ రాజకీయాలు ఏం చేశారు, మేమే దేవుళ్ళు అంటున్నారు, ప్రజల భక్తులు అంటున్నారు. ఈ డెఫినేషన్ మార్చడానికైనా వచ్చారు. డెఫినెట్గా గూగుల్ డేటాలో జరిగిన భాగవతం బయట పెడతాం. అలాగే ఉద్యోగాల్లో ఏదైతే లోకేష్ చెప్పారో మీరు రేపు 17 రావాలని చెప్పి తెలుగు విషయం డిమాండ్ చేస్తుంది. జై హింద్.